అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తూ ఉన్నారు, హిందూ ముస్లింల మధ్య తగాదా పెడుతూ ఉన్నారు అనే ప్రతిపక్షాలు మొదటి నుంచి ఆరోపిస్తూ ఉన్నాయి సార్. ఫరూక్ అబ్దుల్లా ఒక కామెంట్ చేశారు, రాముడు హిందువుల కోసమే కాదు అంటూ. ఈ నేపథ్యంలో మోదీ ఎన్నికల ప్రచారంలో చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే, హిందూ ముస్లిం అని విడదీయను, అలా చేస్తే రాజకీయాలకు అర్హుణ్ణే కాదు, మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్ళం, ఆ రోజు పొరుగు నుండే ముస్లింలే అన్నం పెట్టేవారు అని చెప్పి ఆయన చెప్పుకునే ప్రయత్నం చేశారు. సో మోదీకి ఇలా చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మా ఇంట్లో ఈద్ జరిపేవాళ్ళు అనాలే, ఈద్ రోజు మా ఇంట్లో అన్నం వండేవాళ్ళం కాదు, మా ఇరుగు పొరుగు వారే ఆహారం ఇచ్చేవారు అన్నాడు. లేదు సార్, నేను పేపర్లో వచ్చిందని వీడియో చూశాను కదా, నేను వీడియో చూశాను. సో నాకు గుర్తున్నంత వరకు ఈద్ మా ఇంట్లో జరిపే వాళ్ళం అన్నట్లేదు. ఓకే, అది ఇష్యూ కాదు, ఎందుకంటే ఈద్ మోడీ జరిపేవాడంటే అది పెద్ద వార్త అవుతుంది కదా. సో కానీ హిందూ ముస్లిం అనే డివిజన్ తెస్తే రాజకీయాలకు పనికిరాదు, ఇది ఇంపార్టెంట్ స్టేట్మెంట్. మోడీ తెచ్చాడా లేదా మనం విశ్లేషిద్దాం. సో మోడీ ఒక స్టాండర్డ్ ప్రిన్సిపల్ మనకు చెప్పారు. ఈ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఎవరెవరు రాజకీయాలకు పనికొస్తారు, ఎవరెవరు రాజకీయాలకు పనికిరారు అని వారి స్టేట్మెంట్లను బట్టి మనం ఎనాలిసిస్ రావచ్చు. ఇక్కడ మోడీ చెప్పాడు కదా, హిందూ ముస్లిం అనే డివిజన్ తెస్తే రాజకీయాలకు పనికిరారు అని. రాజాసింగ్ రాజకీయాలకు పనికిరాడు దీంతో, అవునా కదా. శివమస్తే మాకివ్వండి, శవమస్తే మీరు తీసుకోండి, మసీదులు తవ్వండి. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? బండి సంజయ్ స్టేట్మెంట్. సో ఇది శివమస్తే మాకివ్వండి, శవం వస్తే మీరు తీసుకోండి. ఎవరు తీసుకుంటే మాకు మీకు అంటే ఎవరారు? హిందువులు ముస్లింలు గారా అంటే బండి సంజయ్ రాజకీయాలకు పనికిరారు. ఇక రాజాసింగ్ స్టేట్మెంట్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అలాగే యోగి ఆదిత్యనాథ్ ఆయన స్టేట్మెంట్లు అన్నీ తీయండి, హిందూ ముస్లిం తప్ప ఇంకేదైనా ఉంటుందో చూడండి. సో ఆయన రాజకీయాలకు పనికిరారు. అసలు ఆ మాటకొస్తే అసలు హైదరాబాద్ భాగ్యనగర్ ఇది ఇందులో హిందూ ముస్లిం కోణం లేదా? సో కారు స్టీరింగు ఎక్కడ ఉన్నది? మా నిజాం నవాబ్ చేతిలో ఉంది. ఈ నిజాము రజాకారు ఇదంతా ఎక్కడికి ఎంఐఎం ఇవన్నీ రోజు తీసే తెలంగాణ రాజకీయాలు ఎంఐఎం పెద్ద పార్టీనా? బీజేపీ అసలు కాంగ్రెస్ను ఎదుర్కోవాలన్నా బీఆర్ఎస్ను ఎదుర్కోవాలన్నా ఎంఐఎం పేరు తీయకుండా మాట్లాడదు. ఎంఐఎం నిజంగానే అంత తెలంగాణ రాజకీయాలు శాసించే శక్తి కాదు కదా. మరి ఎందుకు ఎంఐఎం లేకుండా మాట్లాడదు? అంటే అది హిందూ ముస్లిం కాదా? ఎన్నికలప్పుడే జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడే రోహింగ్యాలు గుర్తొచ్చారు, ఇంకెప్పుడు గుర్తు రాలేదు. అది హిందూ ముస్లిం కాదా? ఆ మాటకొస్తే ప్రైమ్ మినిస్టర్ స్టేట్మెంట్లు ఇటీవల ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు ఇస్తారు, ఇది హిందూ ముస్లిం కాదా? మేము అధికారంలోకి వస్తే ముస్లిం రాజకీయాలు రద్దు చేస్తాం. ఊరు రద్దు బీజేపీ నేతలు చెప్పడం లేదు. అసలు ముస్లిం రాజకీయాలు ఈ దేశంలో ఉన్నాయా? ముస్లిం రిజర్వేషన్లు మేము అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం. అసలు ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఎక్కడ ముస్లిం రిజర్వేషన్లకు అవకాశమే లేదు. ముస్లింలో ఉన్న వెనుకబడిన వాళ్ళకి రిజర్వేషన్లు, ముస్లిం అయినందుకు రిజర్వేషన్ ఉండదు, హిందూ అయినందుకు రిజర్వేషన్ ఉండదు. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు హిందూ రిజర్వేషన్లు కాదు, అది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లే. వాళ్ళు హిందువులే కావచ్చు కానీ హిందూ రిజర్వేషన్ కాదు. హిందూ రిజర్వేషన్ అంటే బ్రాహ్మణులకు రెడ్లకు కూడా వస్తుంది, రావడం లేదు కదా. అలాగే ముస్లింల్లో కూడా మతం ప్రాతిపదిక రిజర్వేషన్లు రాజ్యాంగం అంగీకరించదు. కానీ ఉదయం లేస్తే ఈ క్లారిటీ లేకుండా మేము మా ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం, అక్కడ చంద్రబాబు నాయుడు మేము ముస్లిం రిజర్వేషన్ కాపాడుతామంటాడు. సో ఇది హిందూ ముస్లిం కాదా? సో మన మంగళసూత్రాలు తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారట. వాళ్ళంటే ఎవరు? మంగళసూత్రాలు ఎవరు వేసుకుంటారు, మంగళసూత్రాలు ఎవరు వేసుకోరు? సో మీకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకున్న ఆస్తులు తీసుకెళ్ళి ముస్లింలకు పెడతారట. ఇది ఎవరి స్టేట్మెంట్ అండి? మోడీ స్టేట్మెంట్ కాదా? ముస్లిం అని పేరు చెప్పి స్టేట్మెంట్, ఇది పేరు చెప్పకుండా కూడా కాదు, ఇదేదో పరోక్షంగా మీనింగ్ వచ్చినట్టు కూడా కాదు. ఒక్క పిల్లలు ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అన్నాను, దాని మీనింగ్ ముస్లింలు కాదు అని. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రచారం ఏంది? ముస్లింలు ఎక్కువ మంది పిల్లలు పుట్టిస్తారని. నిన్న నెట్వర్క్ 18 ఇంటర్వ్యూలో మోడీ ఏం చెప్తాడు? మతం క్వశ్చనే లేదు, పేదరికం ఎక్కడుంటే అక్కడ పిల్లలు ఎక్కువ ఉంటారు అంటూ, హిందువుల్లో కూడా పేదలు ఎక్కువ ఉన్న చోట పిల్లలు ఎక్కువ ఉంటారు అని పేదరికానికి పిల్లలు ఎక్కువ ఉండటానికి లింక్ చెప్పారు. బీజేపీ ఇప్పటిదాకా చెప్తున్నది మతానికి పిల్లలు ఎక్కువ ఉన్న లింక్ చెప్పారు కదా. సో మాలాంటి వాళ్ళం డెమోగ్రాఫర్స్ సోషాలజిస్టులు ఎప్పటి నుంచి చెప్తున్నారు, అయ్యా ఇది మతం ఎక్కువతో లింక్ ఉన్న దానికన్నా
పేదరికంతో లింక్ ఉన్నది అంటే అటాక్ యాంటీ హిందూ అని చెప్పి అన్నారు. ఇవాళ సాక్షాత్తు నరేంద్ర మోడీ చెప్తున్నాడు ఆ మాట. ఈ ముస్లింలు పిల్లలు ఎక్కువ ఉంటారని ఎప్పుడు అన్నాను, నేను అనలే. మీరు ముస్లింలకు అన్యాయం చేస్తున్నారు. నేను అన్నది పేదరికం ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ పిల్లలు ఎక్కువ ఉంటారు అన్నాను. పిల్లలు ఎక్కువ ఉండడం వల్ల ప్రభుత్వానికి భారం అని చెప్పాను తప్ప నేను హిందూ ముస్లిం ఎక్కడన్నా అంటాడు. సో మరి బీజేపీ ఒప్పుకుంటుందా ఇది? సో బీజేపీ ఎన్నికలు అయిపోయాక ఈ మాట చెప్పమనండి. అంటే పేదరికం ఉన్న ఎవరిలోనైనా, అది హిందువులైనా ముస్లింలైనా పిల్లలు ఎక్కువ ఉంటారు, అందువల్ల మాకు పాపులేషన్ పట్ల మా కాన్సెప్ట్ అది అని బీజేపీ చెప్పమనని. సో ఇలా దేశమంతటా బీజేపీ చేస్తున్న ప్రచారం ఏంటి? రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఆనందపడుతుంది. పాకిస్తాన్ ఎందుకు వచ్చింది మధ్యలకు? హిందూ ముస్లిం లేకపోతే పాకిస్తాన్ దేని కొరకు వచ్చిందండి? ఇప్పుడే కాదు, నితీష్ కుమార్ మహాగఠబంధన్ తరఫున పోటీ చేసినప్పుడు అమిత్ షా నితీష్ కుమార్ కూడా ఇట్లా అన్నాడు. ఇప్పుడు బీహార్లో నితీష్ కుమార్ ఎన్డీఏ ముఖ్యమంత్రి. నితీష్ కుమార్ కలిస్తే పాకిస్తాన్లో టపాకాయలు కాల్చుకుంటారు. ఇది హిందూ ముస్లిం కాదా? సో ఇంత బహిరంగంగా హిందూ ముస్లిం పాలిటిక్స్ చేసి ఇప్పుడు మోడీ ఏమంటున్నాడు? హిందూ ముస్లిం అంటే రాజకీయాలకు పనికిరారు. అంటే ఎవరు రాజకీయాలకు పనికిరారు? ఇప్పుడు దీన్ని బట్టి చెప్పాలి కదా. రాజకీయాలకు మోడీ పనికిరాడా? యోగి ఆదిత్యనాథ్ పనికిరాడు, బండి సంజయ్ పనికిరాడు, రాజనాథ్ సింగ్ పనికిరాడు. అంటే బీజేపీ నేతలు ఎవరు రాజకీయాలకు పనికిరారని మోడీ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ కదా. వీళ్ళు మోడీ యాక్సెప్టెడ్ చెప్పమనండి. అందువల్ల ఇప్పుడు అసలు విషయం ఏంటంటే హిందూ ముస్లిం అనే నినాదము ఎక్కడా క్షేత్రస్థాయిలో ఈ రాజకీయం పెద్ద ప్రభావాన్ని చూపడం లేదు అన్న రిపోర్టర్ అని. ఈ రిపోర్టు చాలా కాలంగా మీడియాలో వస్తున్నాయి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గురించి, బీహార్ గురించి, రాజస్థాన్, హిందీ స్టేట్స్లో బీజేపీకి 54% ఓటింగ్ వచ్చింది 2019లో. సో అక్కడ హిందూ ముస్లిం పాలిటిక్స్ బీజేపీ పెరుగుదల కారణం. అయితే ఈసారి హిందూ ముస్లిం అనే స్లోగన్కు ఆ రకమైన ట్రాక్షన్ వస్తలేదు అని జాతీయ మీడియాలో ఎప్పటి నుంచో కథనాలు వస్తున్నాయి. నేను అవి చదివినప్పుడు అనుకునేవాడిని, మరి ఇది నిజమా? ఈ జాతీయ మీడియాలో బీజేపీ పట్ల వ్యతిరేకతతో రాస్తున్నారా అని ఒక అనుమానం ఉండే. కానీ ఇవాళ మోడీ స్టేట్మెంట్ చూశాక నాకు అనుమానం పోయింది. ఓహో, అందుకే మోడీ ఈ నినాదం పనిచేయడం లేదు, ఈ హిందూ ముస్లిం కార్డ్ పనిచేయడం లేదు, అందువల్ల ఆయన రిజైన్ చేసుకుంటున్నాడు, పనిచేయడం లేదని. అంటే ఇది ఆ ప్రభావం చూపడం లేదు, ప్రజలు దీనికి పెద్దగా అట్రాక్ట్ కావడం లేదు, గతంలో లాగా మతపరమైన భావోద్వేగాలకు రగలడం లేదు అని. బహుశా మోడీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే, బీజేపీకి ఉన్న ప్రత్యేకత ప్రజల మూడ్ను, ప్రజల పల్స్ను బ్రహ్మాండంగా పట్టుకోగలుగుతారు. దేశంలో ఏ నాయకుడు, ఏ రాజకీయ పార్టీకి సామర్థ్యం లేదు. అంత సైంటిఫిక్గా పబ్లిక్ మూడ్ను పర్సీవ్ చేయగలిగే సామర్థ్యం బీజేపీకి ఉంది, మోడీకి ఉంది. అందువల్ల బహుశా వాళ్ళ పబ్లిక్ పల్స్ వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఈ కమ్యూనల్ స్లోగన్స్ దేశ రాజకీయాల్లో ఉండవు. పైగా దీన్ని బట్టి అసలు ముస్లిం ఓటు కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అవుతోంది. హిందువుల్లో అనుమానం పెరుగుతోంది. మాకు ఉద్యోగాల గురించి, మా ధరల గురించి, మా ఎకానమీ గురించి, వీటి నుంచి దృష్టి మళ్లించేందుకు హిందూ ముస్లిం అంటున్నారు అని హిందువుల్లో అనుమానం పెరుగుతుంది. ముస్లింల్లోమో బీజేపీని ఓడించాలన్న కసి పెరిగి కాంగ్రెస్ వెనకాల కన్సాలిడేట్ అవుతుంది. అందువల్ల రెండు వైపులా తాము నష్టపోతున్నాం అనేటువంటి వాస్తవం బహుశా మోడీకి కూడా తత్వం బోధపడినట్టుంది. అందుకే కొత్త తీరి పట్టుకున్నాడు, హిందూ ముస్లిం అంటే రాజకీయాల పనికిరారు. నిజమే, నరేంద్ర మోడీ స్టేట్మెంట్ ప్రకారం రాజకీయాలకు పనికిరాని వాళ్ళందరినీ ఏర్పారేస్తే అప్పుడు అర్థమవుతుంది.